శ్రీలక్ష్మీనారసింహాయ నమః. ఏ వేదంబు పఠించెలూత భుజంగం శాస్త్రముల్ చూచెదా, నే విద్యాభ్యాసనంబొనరించెగరి చెంచే మంత్రమూహించే బోధావిర్భావ నిదానముల్ చదువులయ్యా. కావు నీ పాద సంసేవాసక్తియే కాక జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వర. ఓ ఈశ్వర, ప్రాణి కోటిలకు మోక్షము కలుగుటకు నీ పాదములు సేవించు భక్తి ఒకటియే కదా కారణమగును. కానీ చదువులెన్ని చదివినను జ్ఞానము మోక్షము కలుగించునా? ఎంతమంది చదివిన వారు లేరు. వారందరికీ జ్ఞానము కలిగినదా? మోక్షము కలిగినదా? లేదు కదా స్వామి. ఓ స్వామి, నీ దయచే మోక్షమునందిన సాలెపురుగు ఏ వేదము చదివినదయ్యా? పాము ఏ శాస్త్రములు పఠించినది? ఏనుగు ఏ విద్యలు నేర్చినదయ్యా? ఎరుకల వాడే మంత్రమును జపించినాడు. వీరందరూ ముక్తి నొందుటకు చదువులే కారణమయ్యాయా? ఓ స్వామి, కాయల్గాచే వధూనకగ్రహములచే గాయంభు మక్షోజముల్ రాయన్ రాపడే రొమ్ము మన్మద విహార క్లేశ విభ్రాంతిచే బ్రాయంభాయను బట్టగట్టె తల చెప్పన్ రోత సంసారమే జయంజాల విరక్తు జయ గదవే శ్రీకాళహస్తీశ్వర. ఓ ఈశ్వర, స్త్రీల గోళ్ళ ఘాటులచే నా శరీరము కాయలు కాచినదయ్యా. వారి స్తనముల రాపిటిచే నా రొమ్ము రాయివలే గట్టిపడిపోయినదయ్యా. మన్మద క్రీడల అందలి వ్యామోహముచే నేను అందులో పడి వయస్సు గడిచిపోయినది. తల బట్ట తలయ్యి నా వెంట్రుకల అన్నియూ కూడా రాలిపోయాయ్యా. ఇట్లు చెప్పుకొనుచు పోయినతో చాలా ఉన్నవి ఎన్నని చెప్పెదను. ఇప్పుడు ఈ సంసారమనే దానిలో నన్ను పడివేశావు కదా. దీనిని చూస్తే నాకు రోతగా ఉందయ్యా, రోత కలుగుతున్నది. ఇక నాకు పరిపూర్ణమైన వైరాగ్యమును కలిగించి భవబంధమనే నుండి విముక్తుణ్ణి చేసి నన్ను కాపాడుమయ్యా ఓ శ్రీకాళహస్తీశ్వర. జై శ్రీమన్నారాయణ.